గుడ్ మార్నింగ్ స్వతంత్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని కీలక పరిణామాలను పరిశీలిస్తే ఒకవైపు ప్రాజెక్టులకు చేరుతున్న జలకలతో రైతాంగంలో ఆశలు చిగురిస్తుండగా మరోవైపు జిల్లాల పునర్విభజన, ఓటర్ల నమోదు, మౌలిక వస్తువుల కల్పనపై ప్రభుత్వాలు వేగం పెంచాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు నిండుకుండలా మారిన జూరాల నుంచి వరద పోతెత్తుండటంతో శ్రీశైలం నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. మరో 2-3 రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తుండటంతో నాగార్జున సాగర్కు కూడా పూర్వ వైభవం రానుంది. ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కు సమీపంలో ఉన్న సాగర్కు ఈ ప్రవాహం నెలాఖరు వరకు కొనసాగితేనే పంటలకు భరోసా దక్కుతుందని నల్గొండ జిల్లా రైతాంగం ఎదురుచూస్తోంది. ఇక తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. తుది జాబితా ప్రకారం లక్షలాది మంది ఓట్లు తొలగిపోయాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోనే ఏకంగా 2.98 లక్షల ఓట్లు కట్ కాగా పటాన్చెరు పరిధిలోనే అత్యధికంగా 1.36 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. కడప జిల్లా పరిధిలో జడ్పీల విభజన, సీఈఓలు, డిప్యూటీ సీఈఓల నియామకాలకు సన్నాహాలు పూర్తి కావచ్చాయి. ఇక పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 207 కోట్ల రూపాయలతో 307 కిలోమీటర్ల మేర సాగుతున్న రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై మరింత సమాచారాన్ని మా జిల్లాల ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ఇక ముందుగా మనం నల్గొండలో గనక చూసుకుంటే శ్రీశైలం నుంచి సాగర్ వరకు వరద వచ్చే అవకాశం కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం సాగర్ నీటి నిల్వలు ఇంకా 521 అడుగుల దగ్గరే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు వచ్చే ఇన్ఫ్లో పైనే సాగర్ ఆయకట్టు రైతుల ఆశలు ఆధారపడి ఉన్నాయి. అక్కడ గ్రౌండ్ లెవెల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది, ప్రాజెక్టు అధికారుల అంచనా ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. గుడ్ మార్నింగ్ కావ్య. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే జూరాల శ్రీశైలం ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో ఇప్పటికే నిండుకుందని తలపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాజెక్టులపై ఆధారపడినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉన్నాయో ఇటు నల్గొండకు సంబంధించి నీటి ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు లేక డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆగస్టు నెలలో సాగుకు సన్నద్ధం చేస్తారు. ఈ ఆగస్టు నెలపైనే ఎక్కువగా రైతాంగం కూడా ప్రాజెక్టు పైన ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టులోకి వాటర్ రాకపోవడంతో ఆశలు పెట్టుకున్నటువంటి రైతాంగం కొంత నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల వరప్రదాయమైనటువంటి నాగార్జున సాగర్ ప్రస్తుతం నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ లో పడిపోయి ఉండడంతో అయితే రెండు రాష్ట్రాల ప్రజలకు సాగునీరు కష్టాలు పొంచి ఉన్నటువంటి ప్రమాదం కల్పిస్తా ఉంది. అయితే కృష్ణా డెల్టా ప్రాజెక్టులపై ఇప్పటికే రైతాంగం భారీగా అంచనాలు వేసుకుంది. దాంతో అంచనాతో పాటు ఆశలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈసారి అనుకున్న స్థాయిలో వర్షాలు కురకపోవడంతో పాటు జాప్యం జరిగిందని చెప్పొచ్చు. మొత్తంగా ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు మాత్రం నీటి నిల్వలు గణనీయంగా పెరిగి మరో 5 అడుగులకు చేరువకు దగ్గర ఉంది. ప్రాజెక్టు ఏ క్షణమైనా మరో వర్షం పడితే ఏ క్షణమైనా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయనున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే మరో 2-3 రోజుల్లో మాత్రము ఇది వర్షం పడితే మరో 2-3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి నిల్వలు ఇప్పుడు ప్రజెంట్ గణనీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక అంచనా అంటే రైతులు అంచనా వేసుకుంటారు, అధికారులు కూడా అంచనా వేసుకుంటారు. ఎందుకంటే ఏ క్షణమైనా గేట్లు లేపే అవకాశం ఉంది. ఇటు ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వాటర్ వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 521 అడుగు చేరింది. మొత్తంగా గతంలో 513 అడుగులకే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలో డెడ్ స్టోరేజ్ లో ఉండి 513 అడుగుల వరకు ఉన్నటువంటి ఏదైతే సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఇప్పుడు 21 అడుగులకు చేరడంతో కొంత ఆశలు చిగురించి అని చెప్పొచ్చు రైతులకు. మొత్తంగా దీనికి సంబంధించి మరో 2-3 రోజుల్లో ఎగువన వర్షాలు కురిస్తే మాత్రం కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి రైతాంగం పైన ఆశలు పెట్టుకున్నటువంటి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు రైతాంగాన్ని కావచ్చు, ఇటు తాగునీటి కావచ్చు ఇట్లా ఆశలు పెట్టుకున్నటువంటి రైతాంగాన్ని కూడా ఒక
ఇది ఆగస్టు నెల పైన ప్రధానంగా ఇప్పుడు కురిసేటువంటి వర్షాలపైనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులు కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టోటల్ గా ఆగస్టు నెల పైనే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. నిన్న రీసెంట్ గా కూడా వరుణయాగం అనే కార్యక్రమంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికైనా ప్రతి సంవత్సరము ఆగస్టు నెలలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండింది. దీనికి సెంటిమెంటల్ గా కూడా ఈసారి నిండితే రైతాంగం కావచ్చు, ఇటు తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు తాగునీటి కష్టాలు తీరబోతాయని రైతులు కావచ్చు, ఇక్కడ అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.